హాయ్ అండి. సో, నేను మీ శ్రవణ్. వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. ఈరోజు మనం హిస్టరీ సిలబస్‌ని సో, డీటెయిల్డ్‌గా ఏ విధంగా క్వెషన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. సో, సిలబస్‌లో ఏం మెన్షన్ చేసిండు, మనం ఏం చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ వాటిని సెగ్మెంట్ లాగా డివైడ్ చేస్తే సో, మీకు హిస్టరీ 3 పార్ట్స్ ఉంటది అనే ఐడియా ఉంటది. ఏన్షియంట్, మిడ్వల్, మోడర్న్. సో, ఈ 3 పార్ట్స్‌ని మళ్ళీ దాంట్లో చిన్న చిన్న సబ్ పార్ట్‌లుగా డివైడ్ చేసి మనము క్లియర్ కట్‌గా సిలబస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏమొస్తది అంటే మనకి డెఫినేషన్ ఆఫ్ హిస్టరీ. నెక్స్టు సో, దాని యొక్క అది మిగతా వాటికి అంటే సోషల్ సైన్స్‌కి ఏ విధంగా ఉపయోగపడింది. సో, దాంతో పాటు మనకి సో, జాగ్రఫీ అనేది ఒక రాజ్యం విస్తరించడానికి గానీ, సో, ఒక సామ్రాజ్యం విస్తరించడానికి గానీ, ఏ విధంగా ఉపయోగపడింది అనే అంశాలను ఫస్ట్ సెగ్మెంట్‌లో ఇవ్వడం జరిగింది. సో, హిస్టరీలో ఫస్ట్ సెగ్మెంట్‌లో ఈ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో, హిస్టరీ యొక్క డెఫినేషను, సో, దాని యొక్క స్కోపు, సో, సోర్సెస్ అంటే ఇన్‌స్క్రిప్షన్స్ గావచ్చు, శాసనాలు గావచ్చు, బుక్స్ గావచ్చు. బుక్సు. సో, మనకు ఈ శాసనాల ద్వారా, పుస్తకాల ద్వారా హిస్టరీని ఏ విధంగా నేర్చుకున్నాము అని జెప్పేసి. సో, మనకి ట్రావెలర్స్ వస్తూ ఉంటారు ఇండియాకి. సో, ఇండియాకొచ్చి సందర్శించినప్పుడు వాళ్ళు ఇండియా పైన ఇష్టంతోని సో, ఏదైనా ఒక సామ్రాజ్యాన్ని, ఏదైనా ఒక రాజ్యాన్ని సందర్శించినప్పుడు వాళ్ళు ఆ రాజ్యానికి సంబంధించిన బుక్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో, మనకు అలాగా హ్యూయన్ సాంగ్ గానీ, ఇత్సింగ్ గానీ సో, అలాంటి ట్రావెలర్స్ మన దగ్గరకొచ్చినప్పుడు మన భారతదేశం గురించి ఏ విధంగా రాసిల్లు, సో, అప్పుడున్న రాజ్యం ఏ విధంగా ఉంది, అప్పుడున్న సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ బుక్‌లో పేర్కొనటం జరుగుతది. సో, మనకి ఈ సోర్సెస్ ఆధారంగా హిస్టరీని ఏ విధంగా మనకు ఉపయోగపడింది అనేది మనం ఇక్కడ చదువుకుంటాం. సో, ఇంపాక్ట్ ఆఫ్ జియోగ్రఫీ ఆన్ హిస్టరీ. సో, మన భారతదేశ ఉపఖండంలోని భౌగోళిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉపయోగపడినాయి మనకు. సో, ఇక్కడ మధ్య భారతదేశంలో ఉన్న పీఠభూములు కావచ్చు, నెక్స్ట్ పర్వతాలు కావచ్చు, సో నెక్స్ట్ అటవీ వనరులు కావచ్చు, ఇవన్నీ ఒక రాజ్యం విస్తరించడానికి ఏ విధంగా తోడ్పడినవి, సో ఒక రాజ్య ఎదుగుదలకు ఏ విధంగా తోడ్పడినవి అనేది మనం ఇక్కడ చదువుకుంటాం, రైట్. సో దీంట్లో నుంచి మనకి మేబీ 1 or 2 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక క్వశ్చన్ రావడానికి ఇక్కడ నుంచి మనకు అవకాశం ఉందండి. ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో దీని తర్వాత మనం చూస్తే ఏన్షియంట్ సివిలైజేషన్ అండ్ కల్చర్. సో ఇది సబ్ టాపిక్, ఏన్షియంట్ సివిలైజేషన్స్ అండ్ కల్చర్. దీంట్లో ఏంటి, ప్రీ హరప్పన్ కల్చర్, రైట్, మెజోలిథిక్ పీరియడ్ అని చెప్పేసి, రైట్. సో అలాంటి అంటే హరప్పన్ సివిలైజేషన్ కంటే ముందు ఏ విధమైన ఏ విధమైన కల్చర్స్ ఉన్నాయి. సో దాని తర్వాత హరప్పన్ సివిలైజేషన్, దీన్నే మనం ఇంకా ఏమంటాము అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవిఎస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, మనకి దీనిలో నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో సింధు నాగరికత అని చెప్పేసి మనం చదువుకుంటాం. సో దీన్ని సింధు నాగరికత అని కాకుండా హరప్ప అని పిలవడానికి రీజన్స్ ఏంటి? సో దీనికి సర్ జాన్ మార్షల్ అందించిన సేవలేంటి? సో ఈయన టీంలో మనకి దయారాం సహాని అని చెప్పేసి ఉంటాడు. సో ఈయన యొక్క సేవలేంటి, ఈయన ఏ టీంకి హెడ్గా ఉన్నాడు, సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క రోల్ ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో, ఇది చూస్తాం. సో అది బయలుపడిన తర్వాత అంటే ఫస్ట్ మనకు బయలుపడిన నగరం ఏంటి అంటే సో హరప్ప నగరము మనకు బయలుపడింది.
సో అందుకే ఆ పట్టణం పేరు మీదుగానే మనము హరప్పా సివిలైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం చూడండి పిలిచేటప్పుడు పట్టణము అని చెప్పేసి పిలుస్తున్నాం, రైట్. సో ఇలాంటి పదాలని మనము నోటిఫై చేసి అసలు ఎందుకు పిలిచింది కారణం తెలుసుకుంటాం హరప్పా సివిలైజేషన్లో. సో ఇవన్నీ ఫస్ట్ కల్చర్స్ అన్నాం, ప్రీ హరప్పన్ కల్చర్స్ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనం సివిలైజేషన్ అని చెప్పేసి పిలిచినాం, రైట్. సో కల్చర్కి సివిలైజేషన్కి తేడా ఏంటిదో మనకి ఈ లెసన్స్ చదువుకుంటా ఉంటే అర్థమవుతుంది. సో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందిళ్ళు, సో వాళ్ళ యొక్క పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, సో వాళ్ళ యొక్క సొసైటీ అంటే పితృస్వామ్య వ్యవస్థన మాతృస్వామ్య వ్యవస్థన, సో వాళ్ళు దేవుణ్ణి పూజిస్తే ఏ విధంగా పూజించుళ్ళు, ఎవరిని పూజించుళ్ళు, సో వాళ్ళకు సమాజంలో వాళ్ళ సమాజంలో ఏవేవి ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయా, రైట్. సో కుంభమేళాలు జరిగినాయా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సివిలైజేషన్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో మీకు ఇక్కడ చూడండి వాడు కంపల్సరీగా హరప్పన్ సివిలైజేషన్ స్క్రిప్ట్ అని ఇచ్చిండండి. సో మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్క్రిప్ట్ అనేది డెవలప్ అవ్వుకుంటూ వస్తాడు. ఫస్ట్ దానికి ఎలాంటి పేరు ఏముండదు. సో కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి సర్పలిపిగా మనం పేర్కొంటాం. సో దాని తర్వాత పాలి, సో ప్రాకృతం వస్తుంది. సో దాని తర్వాత మనకు పర్షియా వస్తుంది, అరబిక్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ అనేవి భారతదేశంలోకి సో డిఫరెంట్ ఇన్వేషన్స్ వల్ల, సో విదేశీ దండయాత్రల వల్ల భారతదేశంలోకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ స్క్రిప్ట్ అనేది డెవలప్ అవ్వుకుంటూ వస్తుంది. మనం ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర స్క్రిప్ట్ ఒకటే నేర్చుకోము. సో అది ఏ విధంగా డెవలప్ అయింది, అది మనకు ఏ విధంగా ఉపయోగపడింది చరిత్రకు అనేది చూస్తాము. సో ఇక్కడే స్క్రిప్ట్ మాత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, సో మనకి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అన్నట్టుగా ఉంటుంది. సో ఇటువైపు నుంచి ఇటు రాస్తారు, నెక్స్ట్ ఇటువైపు నుంచి ఇటు రాస్తారు, మళ్ళీ ఇటువైపు నుంచి. సో ఈ విధంగా స్క్రిప్ట్ అనేది ఉంటుంది. సో ఇలా ఇది మళ్ళీ రాత రూపంలో కాకుండా చిత్రాల రూపంలో ఉంటుంది. సో దీన్ని ఇప్పటికీ చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకవేళ దీన్ని పూర్తిగా మనం దాని యొక్క అంశాలను కనుక చదవగలిగితే సో ఇంకా బెటర్గా సింధు నాగరికతను అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో దీన్ని ఏమంటారు అంటే సర్పలిపి అని చెప్పేసి అంటారు. సో ఇంతకుముందు ఇది ప్రీవియస్ బిట్, సర్పలిపి అనేది ప్రీవియస్ బిట్, అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రాయడం. సో దాని యొక్క స్క్రిప్ట్ గురించి, సో వాళ్ళ స్క్రిప్ట్ కోసము ఏం ఉపయోగించిళ్ళు, ఎలాంటి రాయిని ఉపయోగించిళ్ళు, సో వాటిని ముద్రికలు అని చెప్పేసి అంటాము. సో ఆ రాయి స్టియోటైట్తో తయారు చేసిళ్ళు. సో ఆ ముద్రికలు ఎక్కడ ఎక్కువగా లభించినాయి, ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ వస్తూ ఉంటాయండి. సో ఎక్కువ మొత్తంలో ముద్రికలు, సో ఆ ముద్రికలను దేనితో తయారు చేయడం జరిగింది, సో స్టియోటైట్ రాయి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం స్క్రిప్ట్ దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ టౌన్ ప్లానింగ్, సొసైటీ, ఎకానమీ అండ్ కల్చర్. సో ఇవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి టౌన్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉంది. సో భారతదేశంలో సో ఫస్ట్ పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్. టౌన్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉంది. సో మనం ఏవైతే ఇప్పుడు చూస్తున్నామో, మనం చూస్తున్న హర్యానా కావచ్చు, చండీగఢ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, రైట్. సో ఏవైనా, సో ప్రస్తుతం చూస్తున్న టౌన్స్ ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ కావచ్చు, సో వీటన్ని ఇప్పుడు ఈ పట్టణ నాగరికత ఏదైతే మనం అభివృద్ధి చేసుకున్నామో అదంతా కూడా సింధు ప్రజల నుంచి వచ్చింది. సో వాళ్ళు అప్పుడే అంత అడ్వాన్స్ పీపుల్. సో సింధు నాగరికత నుంచే ఈ టౌన్ ప్లానింగ్ అనేది మనకు వచ్చింది. సో అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సో అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, బంట్ బ్రిక్స్, సో కాల్చిన ఇటుకలు, సో గ్రిడ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకు టౌన్ ప్లానింగ్లో భాగం అండి. సో ఏ విధంగా అభివృద్ధి చెందింది, సో వాళ్ళ యొక్క
ఇల్లులు ఏ విధంగా ఉండేటి, సో వాళ్ళకు శానిటేషన్ పైన అవగాహన ఉందా లేదా, సో రిజర్వాయర్స్ ఏర్పాటు చేసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో రిజర్వాయర్స్ ఏర్పాటు చేసుకుంటే ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ ఏర్పాటు చేసుకున్నారు, సో ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఉంది. సో మనకు హరప్ప ఇక్కడ ఇది మొదటి బయలుపడిన పట్టణం. సో దాని తర్వాత మెహంజోదారో. వీటి యొక్క స్పెషాలిటీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చదువుతామండి. లోతాల్, బన్వాలి, ధోలవీరా. సో దీనికి వీటన్నింటిని గురించి మనం వీటి ఇంపార్టెన్స్ ఏంటి, సో డీటెయిల్డ్గా ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కడి వరకు ఉందో ఆ ఇంటర్మీడియట్ సిలబస్లో బుక్లో అంటే అకాడమీ బుక్లో ఎక్కడి వరకు ఉందో ఆ లెవెల్ వరకు మనం దీని గురించి చదువుకుంటాం. సో ఎక్కడెక్కడ మనకి ఇలాంటి సిస్టమ్స్ అన్నీ కనిపించినాయి, సో గ్రిడ్ వ్యవస్థ అన్ని చోట్ల ఉందా లేదంటే ఏదైనా పట్టణంలో లేదా, ఇవన్నీ పట్టణాలే. సో హరప్ప, మెహంజోదారో పట్టణం, లోతాల్ పట్టణం, బన్వాలి, ధోలవీరా ఇవన్నీ కూడా పట్టణాలకు సంబంధించింది. సో శానిటేషన్ పైన వాళ్ళకు అవగాహన ఉందా అంటే ఆరోగ్యం పరిశుభ్రత పైన సో వాళ్ళకు అవగాహన ఉందా లేదా అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఈ బంట్ బ్రిక్స్ని ఏ విధంగా అంటే గ్రిడ్ సిస్టంలో ఏ విధంగా ఒక కొలతల ప్రకారం వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో 8 మల్టిపుల్స్ లాగా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో వీటన్నింటినీ మనము ఈ టౌన్ ప్లానింగ్లో భాగంగా డిస్కస్ చేస్తాం. సో వాళ్ళు పట్టణాన్ని ఏ విధంగా నిర్మించిళ్ళు, సో ఇలా సో ఇదొక అంటే సెంటర్ లాగా చౌరస్తా లాగా వాళ్ళు టౌన్ని ప్లాన్ చేసి నిర్మించేదండి. సో ఇక్కడ నిర్మించేటప్పుడు కూడా మనకి సొసైటీలో భాగంగా ఏం చదువుతాము అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సొసైటీలో భాగంగా సో ఉన్నతాధికారులు ఎక్కడ నివసించేవాళ్ళు, సో సాధారణ ప్రజలు ఎక్కడ నివసించేవారు, ఇవన్నీ కూడా చదువుతామండి. సో ఉన్నత ప్రజలు అంటే రాజులు అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు, సో సాధారణ ప్రజలు ఎక్కడ నివసించేవారు, సో ఇవన్నీ కూడా ఈ టౌన్ ప్లానింగ్లో భాగంగానే చదువుతాం. రైట్. సిటాడిల్ అంటే ఏంటి, రైట్. సో అన్ని చోట్ల మనకు సిటాడిల్, మిడిల్ టౌన్, లోయర్ టౌన్, సో ఇలా సిటీని ఈ విధంగా డివైడ్ చేస్తారండి. ఓకే, లోయర్ టౌన్ ఇలా డివైడ్ చేస్తారు. మరి అన్ని చోట్ల మనం ఏవైతే హరప్ప, మెహంజోదారో, లోతాల్, బన్వాలి, ధోలవీరా అనుకున్నామో సో అన్ని చోట్ల ఇలాంటి ప్రదేశాలు కనిపించినాయా మనకు అనేది చూస్తాం. సో లేని ప్రదేశాలు కూడా ఉంటాయి. సో ఉన్నత వర్గానికి సంబంధించిన సంపన్న ప్రజలు ఎక్కడ ఉంటారు, సో సిటడిల్లో ఉంటారా, మిడిల్ టౌన్లో ఉంటారా, లోయర్ టౌన్లో ఉంటారా, సాధారణ ప్రజలు ఎక్కడ నివసిస్తారు, సో వీళ్ళు ఈ విధంగా నిర్మించుకోవడానికి గల కారణాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనము ఈ పట్టణ ప్రణాళికలో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో నుంచి మనకు క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో మెయిన్గా ఈ హరప్ప కానీ మెహంజోదారో ఈ రెండింటి నుంచే వస్తుంది. సో ఈ రెండింటి నుంచి మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో నుంచి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూస్తే దాంట్లో సొసైటీ. సో సొసైటీలో భాగంగా మనకు సమాజం ఏ విధంగా ఉంది, సో మాతృస్వామ్య వ్యవస్థన, పితృస్వామ్య వ్యవస్థన, దీన్ని చూస్తాం. సో దాంతోపాటు కుల వ్యవస్థ ఉందా లేదా చూస్తాం. సో మతం అభివృద్ధి చెందిందా లేదా చూస్తాం. సో ఒకవేళ అభివృద్ధి చెందితే ఏ విధంగా వాళ్ళు దేవుణ్ణి పూజించేది చూస్తాం. ఓకే, సో దాంతోపాటు బాల్య వివాహాలు ఉండేటియా చూస్తాం. సతీ సాగమనం ఉండేదా అంటే ఇవన్నీ కూడా మనకు ఆ ముద్రికల ద్వారా కానీ సో లేదంటే అక్కడ మనకు దొరికిన ఈ ఆనవాల ద్వారా కానీ సో మనకు సతీ ఉన్నట్టు లోతాల్లో తెలుస్తుంది. సో ఎందుకు అక్కడ ఇద్దరి
మృతదేహాలు మనకు లభిస్తాయి, కలిసి లభిస్తాయి. రైట్. సో పూజారి వ్యవస్థ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా మనం సొసైటీలో డిస్కస్ చేస్తాం. సో దాంతోపాటు వీళ్ళు మూఢనమ్మకాలు, సో దయ్యాలను నమ్మేదా, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. సో దీంట్లో నుంచి ఎలా వీటిని టౌన్ ప్లానింగ్కి కనెక్ట్ చేస్తాము అంటే, సో అది మనకి ఎక్కడ లభించింది, ఏ నది పక్కకు ఉంది, అక్కడ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో సపోజ్ ఈ లోతాలు ఇంపార్టెన్స్, అక్కడ మనకు ఈ సతి ఉన్నది అని చెప్పేసి చెప్పడానికి గల రీజన్స్. ఓకే. సో దాంతోపాటు ఇది కుల వ్యవస్థ అభివృద్ధి చెందిందా లేదా, సో ఇవన్నీ కూడా అసలు కుల వ్యవస్థ ఎప్పుడు మనకు ఇంట్రడ్యూస్ అయింది. సో ఒకవేళ కుల వ్యవస్థ ఉంటే సింధు నాగరికత టైంలో ఏ విధంగా ఉంది, కుల వ్యవస్థ లేకుంటే సో సింధు నాగరికత టైంలో కాకుండా అది ఎప్పుడు ఎవాల్యుయేట్ అయింది, ఇవన్నీ కూడా మనం సొసైటీలో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకు దీంట్లో నుంచి వచ్చే క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాడు అంటే, ఈ సతీసాగమనానికి సంబంధించిన క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది. ఓకే. సో దానితో పాటు వీళ్ళు ప్రకృతిని పూజిస్తారు. సో ఈ ప్రకృతిని పూజించేటప్పుడు సో అక్కడ మనకు ఎవరెవరు దేవుళ్ళు ఉంటారు, సో అమ్మ తల్లి అని కానీ, సో ఇలాంటి ప్రకృతిని ఆరాధించడానికి వాళ్ళు కొన్ని దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ పేర్లు పెడతారు. సో వాళ్ళు ఎవరు, ఓకే, ఆ విగ్రహం ఎక్కడైనా లభించిందా, ఏదైనా పట్టణం పక్కన లభించిందా, పట్టణంలో లభించిందా, సో ఇవన్నీ కూడా. సో వాళ్ళకు నాట్యం తెలుసా లేదా, ఒకవేళ నాట్యం తెలిస్తే దానికి ఆథరైజేషన్, సో మనకు ఒక దానికి ప్రూఫ్ ఏంటి, వాళ్ళకు నాట్యం తెలుసు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి, అది ఎక్కడ లభించిందా, ఆ విగ్రహం ఏమైనా లభించిందా, ఇవన్నీ కూడా మనము ఈ సొసైటీలో భాగంగా నేర్చుకుంటాం. సో ఇవి నేర్చుకున్న తర్వాత వాడు ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తాం. సో చేసి అంటే ఎక్కడి నుంచి మనకి రావడానికి అవకాశం ఉంది, సో ఎక్కడి నుంచి వాడు ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది, ఇది ఫోకస్ చేయడు, సో ఈ ఏరియా ఫోకస్ చేయడు, సో ఈ రెండు విషయాలను మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. సో దీనిలో నుంచి ఈ 2-3 పాయింట్లు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మనం నేర్చుకుంటాం. వాడు కూడా అదే ఏరియా నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. రైట్. సో ఇది సొసైటీకి సంబంధించి. నెక్స్ట్ ఎకానమీ. సో ఎకానమీ సో దీంట్లో ఏం చూస్తాము అంటే వాళ్ళ యొక్క పంటలు చూస్తాం. అంటే వరి, జొన్న, వాళ్ళకి తెలిసిన పంటలు ఏంటి, సజ్జలు, రాగులు, సో ఇవన్నీ చూస్తాం. అంటే వాళ్ళు సీజన్స్ని, పంట కాలాలను ఏ విధంగా డివైడ్ చేసి, సో వాళ్ళకు ఋతుపవనాల పైన అవగాహన ఉందా లేదా, సో ఏ కాలాన్ని ఏ విధంగా వర్గీకరించిల్లు అనేది చూస్తాం. సో ఇక్కడ పండించే పంటల్లో ముఖ్యమైనవి ఏంటియో చూస్తాం. మళ్ళీ వీటిని ఏం చేస్తాము అంటే, సో మనకు వరికి సంబంధించిన ఆనవాలు ఎక్కడ లభించినాయి, సో జొన్నకు సంబంధించిన ఆనవాలు ఎక్కడ లభించినాయి, అంటే ఏ టౌన్ ప్లానింగ్లో ఏ టౌన్లో లభించినాయి, సో సజ్జలకు సంబంధించిన ఆనవాలు ఎక్కడ లభించినాయి, సో ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది పంటల టైంలో. సో వీళ్ళకు ఖరీఫ్, రబీ సీజన్లు, ఇంకేదైనా సీజన్స్ తెలుసా, రైట్. సో ఇక్కడ మనకి ప్రత్తిని మొదటిసారిగా పండించింది సింధు నాగరికత ప్రజలే. సో ప్రపంచానికి పత్తిని పరిచయం చేసిన దేశం భారతదేశం. సో ఈ పత్తిని ఎగుమతి చేసేది వీళ్ళు, రైట్. సో ఈ పత్తిని ఎగుమతి చేసిందనే విషయము మనకు ఏ విధంగా తెలుసు, సో అంటే ఏ దేశాలకు ఎగుమతి చేసిండు, అప్పుడున్న సమకాలీన నాగరికతలు, ఆ సమకాలీన నాగరికత అంటే సమకాలీన నాగరికతలతో వీళ్ళు వ్యాపార అంటే వాణిజ్యాలు, ఈ వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించేది. ఓకే. సో అక్కడ వాళ్ళ దగ్గర మన ముద్రలు ఏమన్నా అంటే స్టియోటైట్కి సంబంధించిన ముద్రలు ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ ఉంటే సో దాంట్లో సింధు నాగరికతను ఏమని పేర్కొనడం జరిగింది.
సో దాని ప్రకారమే మనకు వీళ్ళు భారతదేశంతో అంటే సింధు నాగరికత ప్రజలతో వ్యాపారం చేసేవాళ్ళు అని చెప్పేసి నిర్ధారించుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల వీళ్ళకి ఎకనామీ వస్తుంది, అంటే డబ్బులు వస్తాయి. అప్పుడు డబ్బులు కాకుండా ఏ విధంగా, రైట్? సో మనకి వస్తు మార్పిడి పద్ధతి అని చెప్పేసి ఉండేదండి, వస్తు మార్పిడి పద్ధతి, రైట్? బార్టర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా ఏ విధంగా ఈ వ్యాపార వాణిజ్యాలు నిర్వహించుకునే వాళ్ళు అని చెప్పేసి తెలుసు. సో దాంతోపాటు ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో వీళ్ళు బంగారం దిగుమతి చేసుకునేవాళ్ళు, వెండి దిగుమతి చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ నుంచి ఏ ఏ దేశాల నుంచి ఏ ఏ రాష్ట్రాల నుంచి వీళ్ళు దిగుమతి చేసుకునేది ఇక్కడ నేర్చుకుంటారు. సో పూసల తయారీ కేంద్రాలు కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. పూసల తయారీ కేంద్రాలు, పూసల తయారీ కేంద్రాలు కూడా ఉంటాయి. సో ఎకానమీలో భాగంగా ఇవన్నీ నేర్చుకుంటాం. మనం వీటన్నిటిని సెగ్రిగేట్ చేసి చదువుకుంటాం. సో సింధు నాగరికత అని మొదలుపెట్టి, సో యూజువల్గా ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారు అంటే, ఫస్ట్ సింధు నాగరికత అని స్టార్ట్ చేస్తారు. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత అని చెప్పేసి సర్ జాన్ మార్షల్ కనుక్కున్నాడు అని చెప్పేస్తారు. సో ఇక వరుసగా చదువుకుంటూ పోతూ ఉంటారు. సో అతిపెద్ద పట్టణం ఏది, సో పట్టణ నాగరికత ఎక్కువగా ఉన్నది ఏది, సో అతిపెద్ద స్నానవాటికి ఎక్కడ, ధాన్యాగారాలు ఎక్కడ లభించినవి, వన్ బై వన్ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అది బట్టిఫై మెథడ్లో చెప్పడం ఉంటుంది. అలా కాకుండా దేనికి దానికి అసలు ఏంటి సొసైటీలో మనం ఏం చూస్తున్నాం, రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటి, సో ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏ విధంగా అవుతుందో సింధు నాగరికత ప్రజలు కూడా అదే విధంగా ఉంది. సో ఏ విధంగా సివిలైజేషన్ అనేది ఎవాల్యుయేట్ అవ్వకుంటూ వస్తుందో, కొన్ని ఎప్పుడో అబాలిష్ అయిపోయినాయి. ఇప్పుడు సతీ సహగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, ఆ టైంలో ఉన్నాయి, ఇప్పుడు లేవు. సో ఆ కొన్నింటిని మాత్రం లేకుండా చేసి మిగతాది ఇప్పుడు ఏ విధంగా అయితే సమాజం ఉందో అదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ఎకానమీ ఉందో, మనం పంటలు పండిస్తున్నాం, అక్కడ నుంచే నేర్చుకున్నాం. సో మనం వ్యాపార వాణిజ్యాలు అంటే ట్రేడ్ చేస్తున్నాము మిగతా దేశాలతో. సో ఆ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది కావచ్చు, కానీ సో ఆ వ్యాపార వాణిజ్య సంబంధాలు అంటే ట్రేడ్ రిలేషన్స్ అనేవి వేరే దేశాలతో ఉన్నాయి కదా. సో దాన్నే ఇప్పుడున్న దాంతో ఏ విధంగా చదువుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ చదువుకుంటాం. సో బ్లైండ్గా ఓ పాయింట్ బై పాయింట్ అసలు అది సొసైటీయా, ఎకానమీయా, సో రిలీజియన్కి సంబంధించిందా, లేకపోతే కల్చరా, సో స్క్రిప్టా, ఏది అర్థం కాకుండా చదువుకోవడం ఉండదు. ప్రతిదీ సెగ్రిగేట్ చేసి, సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, క్వశ్చనింగ్ ఏరియా ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్న టాపిక్, సో దీని తర్వాత మనకి తొలివేద కాలము, మలివేద కాలం ఉంటుంది. ఇక్కడ కూడా చదువుకుంటాం. సో ఇక్కడ ఈ రెండిట్లలో కుల వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో దాంతోపాటు వేదాలు కూడా డిస్కస్ చేస్తాం. సో ఏ వేదం కుల వ్యవస్థ గురించి పేర్కొన్నదో డిస్కస్ చేస్తాం, రైట్? సో అక్కడ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను గురించి, అంటే వ్యవసాయమా పశుపోషణ డిస్కస్ చేస్తాం. సో దాని తర్వాత సమాజం, తొలివేద కాలంలో సమాజం ఏ విధంగా ఉండేది డిస్కస్ చేస్తాం. ఓకే, సో బుక్లో, అకాడమిక్ బుక్లో ఏ విధంగా అయితే ఉందో సో అవే పాయింట్స్ డిస్కస్ చేస్తాం. బయట మార్కెట్లో దొరికే ఆథర్ బుక్స్ చదివి అది కూడా ఇంపార్టెంట్ ఏమో అని చెప్పేసి అనుకుని అవే ఎక్కువ గుర్తుంచుకొని బుక్స్ తక్కువ గుర్తుంచుకుంటాం. సో ఎగ్జామినేషన్లోకి వెళ్ళేసరికి ఏంటి అంటే వాడు అకాడమీ నుంచి బేస్ చేసుకునే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో దానివల్ల క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం స్టిక్ టు అకాడమీ. సో అకాడమీని మాత్రమే బేస్ చేసుకొని చెప్తామండి, రైట్? సో సమాజం ఏ విధంగా ఉంది, ఈ సమాజంలో మహిళల స్థితి ఏ విధంగా ఉంది, అంటే మహిళలకు ఉన్నత స్థానం కల్పించిల్లా లేదా, సో ఒకవేళ ఉంటే వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ సభ అంటే ఏంటి, సమితి అంటే ఏంటి, విధాత అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దాని తర్వాత మలివేద కాలంలో సేమ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, రైట్?
సో దాని తర్వాత మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే సమాజంలో బాల్య వివాహాలు ఉన్నాయా, సతీ సహగమనం ఉన్నదా, బహుభార్యత్వం ఉందా, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో మీరు సింధు నాగరికత చదివిన తర్వాత ఈ సింధు నాగరికత, తొలివేద కాలం, మలివేద కాలం, ఈ మూడింటిని కనుక ఒకసారి చూస్తే సమాజం ఏ విధంగా ఎవాల్యుయేట్ అయింది, సో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, సో సమాజంలో మనకు కనిపించేటి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. సో పట్టణ ప్రణాళిక ఉంది, అది తర్వాత కాలంలో ఉందా లేదా. సో బార్టర్ సిస్టమ్ ఉంది, అది తర్వాత కాలంలో ఉందా లేదా. వ్యవసాయం ప్రధాన వృత్తిగా సింధు నాగరికత టైంలో ఉంది, సో అది తర్వాత కాలంలో ఉందా లేదా. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటి అంటే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం హిస్టరీ అనగానే అన్ని గుర్తుపెట్టుకోవాలి, సమాజం ఏదో జస్ట్ మనకి ఇప్పుడు ఇన్ జనరల్ మన సొసైటీలో ఏవైతే కనిపిస్తున్నాయో అవే సిచ్యువేషన్స్ ఆనాటి సమాజంలో మనకు కనిపిస్తే కొన్ని ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎక్కువ ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ ఈజీగా వెళ్ళిపోతుంది. క్వశ్చన్స్ పెద్దగా టఫ్ అనిపించవు. ఓకే, సో దీని తర్వాత మనకు ఇక్కడ వ్యవసాయం ఏ విధంగా చేసిళ్ళు, సో ఇనుము ఎప్పుడు కనుగొనబడింది, ఇనుము కనుగొనబడిన తర్వాత మనకు పరిస్థితులు ఏ విధంగా మారినాయి, సో దీనివల్ల వ్యవసాయం యొక్క వ్యవసాయము ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇనుము కనుగొన్న తర్వాత, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. సింపుల్ చిన్న చిన్న పాయింట్సే ఉంటాయి అన్నీ కూడా, ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టాండర్డే అన్నాడు కాబట్టి. సో ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఎక్కడి వరకు అయితే మనకు అకాడమిక్ బుక్లో ఉన్నాయో అక్కడి వరకు డిస్కస్ చేస్తాం. సో బయట ఆథర్స్ని బయట పబ్లికేషన్స్ ఇవన్నీ ఏవి కూడా నమ్మొద్దండి, రైట్. సో జస్ట్ అకాడమీని బేస్ చేసుకొని మీరు సిలబస్ని ముందర పెట్టుకొని చదవండి. సో సిలబస్ కంపల్సరీ మీ బ్రెయిన్లో ఉండాలి. సిలబస్ చూడకుండా మనం ఎగ్జామ్కి వెళ్తాం. సో వాడు సిలబస్లు ఇచ్చిందే మనకు ఎగ్జామ్లో ఇస్తాం. మనం సిలబస్ పర్ఫెక్ట్గా చదివితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు సో దాదాపు సిలబస్ చదివినందుకే 5 to 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది, సిలబస్ నీ బ్రెయిన్లో ఉంటే, రైట్. సో దాని తర్వాత మనకు ఇనుము కనుగొనబడిన తర్వాత వ్యవసాయం లాభసాటిగా మారింది అనుకున్నాం కదా. సో వ్యవసాయంలో మనకు సర్ప్లస్ మిగులు ఉంది. సో మిగులు ఉన్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసినాం, ఎగుమతి చేసినాం. సో దీని ద్వారా ఏమైంది అంటే ఇన్కమ్ జనరేట్ అయింది, ఆదాయం పెరిగింది. సో ఫలితంగా అదేమైంది అంటే పట్టణాల ఏర్పాటుకు దారితీసింది. సో అలా ఏర్పడినవి ఏంటి అంటే ఈ 16 మహాజన పదాలు. సో ఈ 16 మహాజన పదాల్లో దక్షిణాదిలో ఒకటి ఉంటుంది, రైట్. సో అది అస్మక, దాన్నే మనం ఏమంటాము అంటే బోధన అని చెప్పేసి పిలుస్తాం, రైట్. సో ఈ 16 మహాజన పదాల్లో అన్నీ ఉన్నా కూడా ఎక్కువగా అభివృద్ధి చెందింది ఏది అంటే మగధ. సో ఈ మగధ సామ్రాజ్యం, మగధ మాత్రమే ఎక్కువగా విస్తరించడానికి గల కారణాలు ఇవి మనకు ఇంటర్మీడియట్ బుక్లో ఉన్నాయి. సో ఎందుకు మగధ ఒక్కటే ఎక్కువగా డెవలప్ అయింది, తన సామ్రాజ్యాన్ని సుస్థిరంగా ఏర్పాటు చేసుకుంది. సో అన్నిటికి కారణాలు ఉంటాయండి. సో వాళ్ళ దగ్గర ఒక స్థిరమైన రాజ్యాలు ఏర్పాటు అవుతాయి. సో దాంతోపాటు వాళ్ళకున్న భౌగోళిక కండిషన్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. సో దాంతోపాటు వాళ్ళ రివర్ సిస్టమ్స్, సాయిల్స్, ఇవన్నీ కూడా మగధ రైజ్ అవ్వడానికి అంటే ఒక స్థిర సామ్రాజ్యం మగధలో ఏర్పడడానికి ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో వాడు సిలబస్లో రైజ్ ఆఫ్ మగధ అని చెప్పేసి ఇచ్చాడు. సో దానికి గల కారణాలు తెలుసుకుంటాము. సో దాని తర్వాత వాళ్ళ యొక్క ఎకానమీ, అగ్రికల్చర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది. సో దాని తర్వాత ఆ టైంలో మగధ సామ్రాజ్యంలో అర్బనైజేషన్, పట్టణాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చూస్తాం. వీళ్ళు ఏ దేశాలతో ట్రేడ్ చేసిళ్ళు ఇక్కడ ఎకానమీలో, సో ఏ పంటలు పండించులు ఇక్కడ అగ్రికల్చర్లో. సో ఇవన్నీ కూడా మగధ సామ్రాజ్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దీంట్లో మెయిన్గా క్వశ్చనింగ్ ఏరియా ఎక్కడ నుంచి ఉంటుంది అంటే సో మహాజన పదాల నుంచి ఉంటుంది. సో ఈ మహాజన పదాలు మనకు బౌద్ధ మతంలో కూడా పేర్కొనడం జరుగుతుంది కొన్ని మహాజన పదాల గురించి.
ఓకే. సో, అంటే బౌద్ధ మతంలో ఎక్కడ పేర్కొన్నారు, ఏ పీఠికలో పేర్కొన్నారు అది నేర్చుకుంటాం. సో, వీటి యొక్క క్యాపిటల్ సిటీస్, కొన్ని ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీస్ కూడా మనం ఈ 16 మహాజన పదాలకు సంబంధించి నేర్చుకుంటాం. సో, అక్కడి వరకే మనకు ఇంటర్మీడియట్ బుక్‌లో ఉంటది కాబట్టి అక్కడి వరకు నేర్చుకొని ఆపేస్తాం. ఓకే. సో, దాని తర్వాత ఇందాక మనం ఏవైతే డిస్కస్ చేసినామో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. రైట్. సో, నెక్స్టు మనకు ఎర్లీ సొసైటీస్ అండ్ రిలీజియస్ మూవ్‌మెంట్. మనకి ఈ బుద్ధిజం, బౌద్ధ మతం, జైన మతం, ఇక్కడ అజీవక, లోకాయుత ఈ 3 మతాలు ఇచ్చిండు. 4 మతాలు సారీ. సో, వీటిని ఏర్పడడానికి గల కారణాలు తెలుసుకుంటాం. సో, ఫస్ట్ బ్రాహ్మణుల ఆధిపత్యం ఇంక్రీజ్ అవుతుంది. ఇవి ఏర్పడడానికి దాదాపు 60 పైన మతాలు ఏర్పడతాయి. దాదాపు 62 మతాలు ఏర్పడతాయి. ఈ టైంలో మనకు 6వ శతాబ్దం టైంలో దాదాపు 62 మతాలు ఏర్పడతాయి. సో, 62 మతాల్లో ముఖ్యంగా ఈ 2 మతాలు మాత్రమే మనుగడలో ఉంటాయి. మిగతాయన్నీ కూడా అంతరించిపోతాయి. ఓకే. సో, బౌద్ధ మతం, జైన మతం మాత్రమే రైజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, సో, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మోక్షం అనేది అందరికీ కాదు, మాకు మాత్రమే అని చెప్పేసి అంటారు. రైట్. సో, ఇంకొకటి, సో, ఈ వడ్డీ వ్యాపారం అనేది ఇది నిషేధిస్తుంది. దాంతోపాటు సముద్రయానాన్ని కూడా నిషేధిస్తుంది. రైట్. సో, దాంతోపాటు ఇవన్నీ కారణాలు ఉంటాయి బౌద్ధ, జైన మతాలు. సో, లాంగ్వేజ్, భాష కూడా ఒక కారణం. సో, వీటన్నింటినీ కొంచెం లిబరలైజ్ చేసి వచ్చిన మతాలు ఏంటి అంటే బౌద్ధ మతము, జైన మతం. ఇవేం చెప్తాయి? మోక్షం ఎవడైనా సాధించవచ్చు అని చెప్పేసి చెప్తాయి. సో, సులభతర వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాయి. ఓకే. సముద్రయానం చేయొచ్చు అని చెప్పేసి చెప్తాయి. సో, జనరల్గా సంస్కృతం కాకుండా పాలి ప్రాకృతం భాషలో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ బోధనలు చేస్తారు. ఎవరైనా అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఎవరైనా, సో, బ్రాహ్మణులకు మాత్రమే, ఉన్నత కులాల వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పేసి బ్రాహ్మణులు చెప్తారు. రైట్. శూద్రులకు కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పేసి బౌద్ధ, జైన మతాలు చెప్తూ ఉంటాయి. సో, సామాన్యులకు ఇవి రీచ్ అవుతాయి. సో, దాంతోపాటు ఈ బ్రాహ్మణులు ఈ యజ్ఞయాగాల కోసం ఏం చేస్తారు అంటే గోహత్యలు చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాల కోసం గోహత్యలు చేస్తూ ఉంటారు. ఈ యజ్ఞయాగాల కోసం గోహత్యలు చేయడం మూలంగా మనకు పశువుల యొక్క స్కేర్సిటీ అనేది వస్తుంది. సో, దాన్ని అహింసను బోధిస్తాయి ఇవి 2 మతాలు మెయిన్గా. సో, గోహత్య చేయొద్దు అని చెప్పేసి అహింసను బోధిస్తాయి. సో, దాని వలన ఆచరించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది, ఆదరించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో, అందుకే ఇవి 2 మాత్రమే మనకు తర్వాత కాలంలో కనిపిస్తాయి. మిగతా ఏ మతాలు కూడా 62 మతాలు ఆవిర్భవించినప్పటికీ మిగతా ఏ మతాలు కూడా మనకు కనిపించవు. సో, ఇవి సింపుల్గా ఉంటాయి, ఆచరించడానికి వీలుగా ఉంటాయి. అందుకోసమే ఇవి 2 మతాలు ఎక్కువగా అభివృద్ధి చెందినాయి. రైట్. సో, ఇవి సింపుల్గానే ఉంటాయి. అజీవక, లోకయుత. సో, వాళ్ళు ఎవరు స్థాపించలు, ఎందుకు స్థాపించలు, సో, మొత్తం తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం అనేది ఏ మతంలో మనకు కనిపిస్తుంది? ఈ 2 మతాలలో. సో, అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. సో, దీంట్లో బుద్ధుని గురించి, దీంట్లో వర్ధమాన మహావీరుని గురించి నేర్చుకుంటాం. ఓకే. బుద్ధుని బోధనలు ఇక్కడ ఏమంటారు, అక్కడ ఏమంటారు, అక్కడ ఏ భాషలో బోధించలు, అంటే బౌద్ధ మతంలో ఏ భాషలో బోధించలు, సో, జైన మతంలో ఏ భాషలో బోధించలు, సో, బౌద్ధ సంగీతులు ఎక్కడ జరిగినాయి, జైన సంగీతులు ఎక్కడ జరిగినాయి, సో, బౌద్ధ సంగీతులు జరిగేటప్పుడు అవి ఎక్కడ మనకు, సో, మనకు రాజగృహం, వైశాలి,
పాటలీపుత్రం, కుందలవనం. సో ఇవి బౌద్ధ సంగీతులు జరిగిన ప్రదేశాలు. సో యూజువల్గా రావై పాక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మొదటి అక్షరాలను మనం కోడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ అజాతశత్రు, రైట్. సో లాస్ట్ కాల అశోకుడు, అశోకుడు, కనిష్కుడు. సో ఇక్కడ ఆకా ఆకా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆకా ఆకా. సో రావై పాక. సో ఇక్కడ ఇది మొదటి బౌద్ధ సంగీతి, ఇది 2, ఇది 3వ బౌద్ధ సంగీతి, ఇది 4వ బౌద్ధ సంగీతి. సో దీంట్లో మళ్ళీ బౌద్ధ మతం అనేది వివిధ రకాలుగా డివైడ్ అవుతుంది. మహాయానం అని, హీనయానము అని, వజ్రయానము అని చెప్పేసి. సో ఇలా డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అవుతుంది. సో మళ్ళీ ఈ మహాయానాన్ని హీనయానాన్ని ఆధారంగా చేసుకొని మనకి గాంధార, మధుర, అమరావతి శిల్పకళ అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయండి. సో గాంధార ఏ విధంగా అభివృద్ధి చెందింది, మధుర, అమరావతి ఏ విధంగా శిల్పకళలు అభివృద్ధి చెందినాయి. సో ఏ రాజుల కాలంలో బౌద్ధ మతం అనేది ఉన్నత స్థితిలో ఉంది, ఏ రాజులు. మనం ఏంటి అంటే బౌద్ధ మతం చెప్పిన తర్వాత వెంటనే సో ఏ రాజులు దాన్ని ఆచరించిన రాజులు చెప్తాము. ఆచరించడానికి గల కారణాలు కూడా మనం చెప్పుకుంటాం. రైట్. సో ద గ్రేట్ అశోక. సో అశోకుడు ఆచరించిండు. సో ఎందుకు ఆచరించిండు? సో ఈయన శాసనాలు ఏంటి, స్తూపాలు. సో ఈయన స్తూపాల నుంచి ప్రస్తుతం ఏమన్నా మనం తీసుకొని వాడుకుంటున్నామా, ఇవన్నీ కూడా. రైట్. సో సాంచి, సారనాథ్. సో ఈ స్తూపాల్లో అతను ఉపయోగించే జంతువులకు సంబంధించి కానీ, మనం చిన్నప్పటి నుంచి అశోకుడు చెట్లు నాటించాను అని చెప్పేసి చదువుకుంటా ఉంటాం. రైట్. సో ఇది ఏ ఇన్స్క్రిప్షన్లో, ఏ శాసనంలో ఉంది? సో అసలు అశోకుడు యుద్ధం తర్వాత ఎవరి కోరిక అంటే ఎవరి చేత ప్రభావితుడై బౌద్ధ మతాన్ని స్వీకరించిండు? సో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ఏ దేశాలకు దాన్ని విస్తరించిండు? సో అంటే భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం అనేది ప్రపంచమంతటా విస్తరించింది. సో ప్రపంచమంతటా విస్తరించిన తర్వాత భారతదేశంలో తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. సో దాని ఇంపాక్ట్ని కోల్పోయింది. సో అంతరించిపోయే దశలకు వచ్చింది. సో ఇలా వచ్చేటప్పుడు డిఫరెంట్ టైప్స్గా అది డివైడ్ అయిపోయింది. సో ఇలా అంతరించడానికి గల కారణం, సో దాదాపు గుప్తుల యుగం వరకు మనకి బౌద్ధ మతం ఎక్కువగా ఉన్నత స్థితిలో ఉంటుంది గుప్తుల యుగం వరకు. సో మళ్ళా గుప్తుల నుంచి ఏమవుతుంది అంటే బ్రాహ్మణ మతం అనేది ఆధిపత్యంలోకి వస్తుంది. రైట్. సో ఇలా ఏ రాజవంశాలు, ఏ రాజులు ఎందుకు ఆచరించిండు? సో వాళ్ళ దగ్గర కాకుండా బౌద్ధ మతం అయిపోగానే సో అశోకుడు ఎందుకు ఆదరించిండు, కనిష్కుడు ఎందుకు ఆదరించిండు, మహామోక్ష పరిషత్తును నిర్వహించింది ఎవరు? సో దానికి ట్రావెలర్స్ యొక్క అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నది? సో వాళ్ళు ఏమైనా సహాయం చేసి ఆ ట్రావెలర్స్, భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు సో ఈ బౌద్ధ మతానికి కానీ మహామోక్ష పరిషత్కి కానీ ఏమైనా సహాయం చేసిల్లా అనేది ఇక్కడ నేర్చుకుంటాం. బౌద్ధ జైన మతాలకు సంబంధించి త్రిపీఠకాలు అంటే ఏంటి? రైట్. సో అష్టాంగ మార్గం, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. రైట్. సో ఆయన ఏమేమి చూసిండు, ఎందుకు ఇంపాక్ట్ అయ్యిండు, సో దాని తర్వాత ఆయనకు చిహ్నాలను ఆపాదిస్తాం మనం. సో ఆయన పుట్టిన దానికి ఒకటి, సో జ్ఞానోదయం అయిన దానికి ఒకటి, ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన దానికి ఒకటి, జ్ఞానోదయం అయిన దానికి ఒకటి, సో ఆయన ఫస్ట్ స్పీచ్కి ఒకటి, సో దాని తర్వాత ఆయన చనిపోయిన దానికి. సో ఇలా చిహ్నాలను కూడా మనం బౌద్ధ మతానికి బుద్ధునికి ఆపాదిస్తాం.
సో అవన్నీ మనం ఈ టాపిక్లో నేర్చుకుంటామండి. సో ఈ టాపిక్ ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టే ఎగ్జామినర్కి ఈ ఫేవరెట్ టాపిక్ బౌద్ధ మతం అనేది. సో కంపల్సరీగా బౌద్ధ మతం పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కంపల్సరీ క్వశ్చన్ బౌద్ధ మతం పైన వస్తుంది. రైట్. సో మనం ఇంత వైడ్గా చదువుకున్నాం అనుకోండి, ఈ ఏరియా కొంచెము ఎక్కువగానే ఉంటుంది బౌద్ధ మతానికి సంబంధించి. జైన మతానికి అంత ఉండకపోవచ్చు కానీ బౌద్ధ మతం ఎక్కువగా ఉంటుంది. సో ఈ బౌద్ధ మతానికి సంబంధించి ప్రతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఒకటే దగ్గర నేర్చుకుంటాం. ఎందుకంటే అరబ్ ఇన్వెన్షన్ వరకు మ్యాక్సిమం, అంటే చెప్పాను కదా, గుప్తుల టైం వరకు పీక్స్లో ఉంటుంది బౌద్ధ మతం అనేది. గుప్తుల కాలం నుంచి బ్రాహ్మణ మతం వస్తుంది, మళ్ళీ 716లో అరబ్ ఇన్వెన్షన్ జరుగుతుంది. సో బ్రాహ్మణుల ఆధిపత్యం కూడా తగ్గిపోతుంది. సో డిఫరెంట్గా మొత్తం సివిలైజేషన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే. సో బౌద్ధ జైన మతాల ఆవిర్భావానికి కారణాలు తెలుసుకుంటాం, అవి అంతరించిపోవడానికి గల కారణాలు తెలుసుకుంటాం, ఏ రాజులు ఆచరించలో తెలుసుకుంటాం. ఓకే. సో వాటి యొక్క ముఖ్యమైన సూత్రాలు ఏంటియో తెలుసుకుంటాం. ఇవన్నీ ఈ చాప్టర్లో ఉన్న అంశాలు. రైట్. సో రిలీజియస్ మూమెంట్, అదే జైనిజం బుద్ధిజం రావడానికి గల కారణాలు, జైనిజం బుద్ధిజం అండ్ అజీవకాస్ లోకాయుతాస్. ఓకే. తినడం తాగడం తొంగడం ఏ మతంలో చెప్తారు, లోకాయుతాలో ఏం చెప్తారు, దాన్ని ఎవరు ప్రవేశపెట్టిళ్ళు, ఇవి సింపుల్గానే చిన్నగానే ఉంటాయి. సో దాంట్లో నుంచి ఒకవేళ ఇది ఎగ్జామినర్ ఫేవరెట్ ఏరియా, ఒకవేళ వాడు మిమ్మల్ని కొంచెం టిపికల్గా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ అజీవక మతం నుంచి అడుగుతాడు. ఓకే. సో ఇది నెక్స్ట్ టాపిక్. దీని తర్వాత మనకుంది ఏంటి అంటే, సో ఇక్కడ అన్నీ కాకుండా సో పరిపాలన, పాలిటీ, సో ఆర్థిక వ్యవస్థ, సో సమాజము ఏ మధ్యలో అన్నాడు, 3rd to 7th century AD అన్నాడు. సో 3 నుండి 7వ శతాబ్దం మధ్యకాలంలో రాజుల పరిపాలన ఏ విధంగా ఉంది, ఓకే, సో సమాజం ఏ విధంగా ఉంది, సో అక్కడ సంస్కృతి ఏ విధంగా ఉంది, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దీంతో పాటు మౌర్యాస్, ఇక్కడ 4 అంశాలు ఇచ్చాడు. సో నెక్స్ట్ మౌర్యాస్, కుషానులు, ఓకే, గుప్తులు, పుష్యభూతి వంశం. సో ఏదైతే వంశాలు మెన్షన్ చేసిండో వాటి గురించి కంపల్సరీ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటాం. సో అన్నీ కాదు, వాడు సిలబస్లో మెన్షన్ చేసిన పాయింట్లు మాత్రమే చెప్పుకుంటాం. ఓకే. సో ఇక్కడ వీళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, రాజ్యాన్ని వీళ్ళు ఏ విధంగా విభజించారు, సో ఆ విభజించి వాళ్ళకి ఏమైనా పేర్లు పెట్టిళ్ళు అంటే, రాజ్యాన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాన్ని జిల్లాలుగా, జిల్లాని గ్రామాలుగా ఇప్పుడు ఏ విధంగా అయితే విభజించుకున్నామో, రైట్, ఇప్పుడున్న వ్యవస్థనే అప్పుడు కనిపిస్తూ ఉంటుంది మనకి. సో దాన్నే కొంచెం పేర్లు మార్చి చేంజ్ చేసుకుంటూ ఉంటాం. రైట్. ఇప్పుడు ఏంటి, సో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రము, కేంద్రము, రాష్ట్రము, సో జిల్లా, గ్రామం. సో ఇదే వ్యవస్థ కదా మనకు కనిపించేది ఇప్పుడు. సో ఈ వ్యవస్థనే మౌర్యుల టైంలో ఏ విధంగా ఉంది, పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. సో కుషాన్ల టైంలో ఏ విధంగా ఉంది, గుప్తుల టైంలో, పుష్యభూతి వంశం టైంలో ఏ విధంగా ఉంది. ఓకే. సేమ్ సమాజం ఏ విధంగా ఉంది ఇక్కడ అంటే, అప్పటికే వర్ణ వ్యవస్థ వస్తుంది కాబట్టి సో ఏ విధమైన వర్ణ వ్యవస్థ ఉంది, ఓకే, సో బ్రాహ్మణుల స్థితి ఏ విధంగా ఉంది, రైట్, మహిళల యొక్క స్థితి ఏ విధంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం. బాల్య వివాహాలు ఉన్నాయా లేవా, సేమ్ అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సమాజంలో ఏవైతే చూస్తామో ఇక్కడ కూడా అవే చూస్తాం. సేమ్ అక్కడ ఆర్థిక వ్యవస్థలు ఏవైతే చూస్తామో అంటే వ్యాపారం, వాణిజ్యం, పంటలు, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ట్యాక్సెస్ ఉంటుంది, పన్నుల వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది.
పన్నుల వ్యవస్థ కూడా మనకు అభివృద్ధి చెందుతుంది. సో పన్నుల వ్యవస్థ అభివృద్ధి చెందుతాయి కాబట్టి సో ఏ విధమైన పన్నులు ఇక్కడ వసూలు చేయడం జరిగింది, బలి అనే పన్ను ఏంటి, బాగా అనే పన్ను ఏంటి, సో ఇవన్నీ కూడా మనము ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. రైట్. సో దీని తర్వాత ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థ ఆవిర్భవించడానికి గల కారణాలు తెలుసుకుంటాం. ఓకే. ఇక్కడ నుంచి దీంట్లో మనకి 1947 వరకు, అంటే భూస్వామ్య వ్యవస్థలో వచ్చిన మార్పులు రద్దయ్యే వరకు ఇది ఇంపార్టెంట్ టాపిక్గా ఉంటుంది. సో భూస్వామ్య వ్యవస్థ ఏర్పడడానికి గల కారణాలు తెలుసుకుంటాం. సో ఇది ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో ఏ విధంగా ఉంది, మొఘల్స్ టైంలో, పర్టికులర్లీ మొఘల్స్లో మళ్ళీ ఈ సూర్ వంశానికి సంబంధించిన షేర్షా సూర్ టైంలో ఎలాగుంది, షేర్షా సూర్. సో దాంతోపాటు అక్బర్ టైంలో ఏ విధంగా ఉంది, సో అక్బర్ టైంలో ప్రవేశపెట్టిన ఇవి భూశిస్తు విధానాలు ఏంటి, సో దానివలన ఏ విధంగా ఇంపాక్ట్ అయింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దానికి ఏర్పడడానికి ఎందుకు ఏర్పడింది, సో ఎవరెవరి టైంలో ఏ విధంగా ఉంది, సో దాని తర్వాత మనకు ఈ బ్రిటిషర్స్ వస్తారు. సో వీళ్ళు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన విధానాలు ఏంటి, సో దానివల్ల రైతులు ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యారు. సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం, దీంట్లో భాగంగా డిస్కస్ చేస్తాం. సో ఇదంతా సిలబస్లో ఉంది. కాకపోతే ఏంటి అంటే మనము సో స్ట్రిక్ట్ ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ వరకు. మనం యూజువల్గా పబ్లికేషన్స్, బయట పబ్లికేషన్స్ చెప్తూ ఉంటారు. సో నేను సిలబస్ కాపీతో పాటు ప్రతిరోజు సిలబస్ కాపీతో పాటు ఆ సిలబస్ ఎక్కడుంది అంటే 8th క్లాస్లో ఉందా, 9th క్లాస్లో ఉందా, 10th ఆర్ ఇంటర్మీడియట్, సో ఏ విధంగా కంటిన్యూ అయింది. సో ఒకవేళ భూస్వామ్య వ్యవస్థ ఉంది, సో ఆ భూస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఇంటర్మీడియట్ వరకు కంటిన్యూ అయింది, సో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం తీసుకుంటాం. సో అవన్నీ కూడా ఒకటే దగ్గర డిస్కస్ చేస్తాం. మనం ప్రతి టాపిక్ని ఏంటి అంటే సో కంప్లీట్గా ఒక టాపిక్కి సంబంధించి 8th నుంచి ఇంటర్ వరకు కంప్లీట్ అయితే అదంతా కూడా ఒకటే దగ్గర నేర్చుకుంటాం, ఒకటే దగ్గర నేర్చుకుంటాం. సో ఒక్కొక్కసారిగా నేర్చుకోకుండా అన్నీ ఒకే దగ్గర నేర్చుకుంటాం. సో దానివల్ల క్వశ్చన్ ఏ విధంగా వచ్చిన అంటే భూస్వామ్య వ్యవస్థలో మీకు ఢిల్లీ సుల్తానేట్ టైంలో ఏ విధంగా ఉంది, మొఘల్స్ టైంలో ఏ విధంగా ఉంది, బ్రిటిషర్స్ టైంలో ఏ విధంగా ఉన్నది అనేది ఒకేసారి నేర్చుకుంటాం మనం. సో ఏ విధంగా ఎవాల్యుయేట్ అయింది, ఏ విధంగా రద్దయింది అనేది మొత్తం కూడా మనము ఈ టాపిక్లో చూస్తాం. ఓకే. సో ఎందుకు ఏర్పాటైంది, ఎందుకు రావడానికి గల కారణాలు తెలుసుకుంటాం. సో ఏ విధంగా అది అభివృద్ధి చెందిందో తెలుసుకుంటాం, ఏ విధంగా ఎబాలిష్ అయింది అనేది మనం ఇక్కడనే నేర్చుకుంటాం. సో దానివల్ల ఇక్కడ నుంచి వచ్చే 10 to 20 పాయింట్స్ అనేది ఈజీగా గుర్తుండిపోతుంది. ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉండే టాపిక్ ఇది. ఎక్కడెక్కడ ఏ బ్రిటిష్ కాలంలో ఎట్లుంది, మొఘల్స్ టైంలో ఎట్లుంది, ఎవరు ఏం చేసిళ్ళు, సో మెయిన్గా షేర్షా సూరి అక్బర్ టైంలో ఉండే ఈ శిస్తు విధానాలు కానీ ఈ భూమిని కొలిచే విధానాలు కానీ కొంచెం టిపికల్గా ఉంటాయి, అర్థం కాకుండా ఉంటాయి. సో వాటిని ఇక్కడ సింప్లిఫై చేసి చెప్తాను నేను. రైట్. సో మీరు ఎక్కడ ఏదైనా పబ్లికేషన్ తీసుకుంటే అక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి, అసలు ఆయన ఏం రాస్తుండో ఆయనకు తెలియదు. ఓకే. సో ఆయనకు నచ్చినట్టు ఆయన రాసుకుంటాడు. మనకు ఎగ్జామినర్ ఏం తీసుకుంటాడు అంటే అకాడమీనే ఆధారంగా తీసుకుంటాడు. అకాడమీలో ఏది చెప్తే అది ఆధారంగా అదే ఫైనల్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఫైనల్. సో అకాడమీలో ఏం చెప్పిండు, సో ఏ విధంగా ఎవాల్యుయేట్ అవ్వకుండా వచ్చింది, మనకు దాన్ని ఎగ్జామ్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఇది నేర్చుకోవాలి మనం. ఓకే. సో డిఫరెంట్ పబ్లికేషన్స్లో డిఫరెంట్గా రాస్తారు. సో మనం అవన్నీ కాకుండా సో అకాడమీ పుస్తకాల ఆధారంగానే మన కోచింగ్ ఉంటుంది. సో దీని ఆధారంగానే మనము సిలబస్ని డివైడ్ చేయడం జరుగుతుంది. మీకు ప్రతిదీ కూడా కంపారిజన్ ఉంటుంది, ఏ విధంగా ఎవాల్యుయేట్ అయిందో ఉంటుంది. సో దాన్ని రావడానికి గల కారణాలు తెలుసుకుంటాం.
ఓకే, ఇంటర్మీడియట్ వరకు సిలబస్ పెట్టిండు అంటే సో కొంచెం సిలబస్ లెంతీగా ఉంటుంది. దాన్ని మనము ఎంత తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోగలుగుతాము అంటే ఇలాంటి విధానాలు పాటించడం వల్ల ఎక్కువ నేర్చుకోగలుగుతాం. కన్ఫ్యూజన్ లేకుండా ఎలా ఉంటుంది అంటే ఇలాంటి ఒక టాపిక్ బట్టి దాన్ని నేర్చుకుంటూ పోవడం కాకుండా సో ఆ టాపిక్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని తీసుకొని సో ఒకే టాపిక్ లాగా చెప్తే సో మనకు టైం సేఫ్ అవుతుంది, స్కోర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి మీకు పెరిగే ప్రతి 0.5 మార్క్స్ ఇలాగే హాఫ్ మార్క్ ఏ విధంగా పెరుగుతుంది అంటే ఇలాంటివి చేయడం వలన. సో సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడా అదే అండి. మీరు దీన్ని సెగ్రిగేట్ చేసుకొని మళ్ళీ ఒక దగ్గర రాసుకొని ఇదంతా మీకు టైం అంటే టైం పట్టొచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఎవరు దాన్ని చేయడానికి ఇష్టపడరు. కానీ నేనే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక టాపిక్కి సంబంధించి ఏ అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సో వాటిని ఏ విధంగా చదువుకోవాలి, దాని నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, నేనే కంప్లీట్గా 100% నేనే ఇక్కడ వర్కౌట్ చేసి మీకు ఇస్తా కాబట్టి దాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో పూర్తిగా నేను ఇలా అయితే సెగ్రిగేట్ చేసి చెప్పినో, ఎలా అయితే నోట్స్ ఇచ్చినో అది చదువుకోండి చాలు. సో బయట పబ్లికేషన్స్ గ్రూప్ 2 స్థాయి, గ్రూప్ 1 స్థాయి అని కాకుండా సో మామూలుగా మనకు సిలబస్లో ఏమి ఇచ్చిండో మనం ఏమేమి బుక్స్ చదవాలి ఇదే సరిపోతుంది. స్కూల్ బుక్స్, ఇంటర్మీడియట్ అకాడమిక్ బుక్స్, ఇంతకు మించి ఏం అడగడు. మనం క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చింది. సో సౌత్ ఇండియాలో ఇక్కడ తమిళనాడు సంగమేజ్, శాతవాహనాస్, సో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రను వీళ్ళు పరిపాలించలు. సో వీళ్ళకి సంబంధించి ఏం అడిగిండు అంటే నెక్స్ట్ పల్లవాసు, చాళుక్యాసు, రాష్ట్రకూటుస్, చోళ, సో వీళ్ళందరికీ సంబంధించి పరిపాలనకు సంబంధించి అడిగిండు. రైట్, సేమ్ అండి. సో సమాజానికి సంబంధించి అడిగిండు. సమాజంలో మనకి ఇప్పుడు ఏమైతే వ్యవస్థలు కనిపిస్తున్నాయో ఆ వ్యవస్థలన్నీ అప్పుడు కూడా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. వాటిని ఏ విధంగా చదువుకోవాలి, ఆ పేర్లను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, అంతే. ప్రతి దానికి ఇవే అండి. ప్రతి దాంట్లో ఒక 5 to 6 పాయింట్స్ వస్తాయి, వాటిని గుర్తుపెట్టుకుంటే చాలు. దీనివల్ల ఇవన్నిటిని ఒకే దగ్గర నేర్చుకోవడం, ఒకదానికొకటి కంపేర్ చేసుకోవడం వల్ల సో ఏ విధంగా రెండు డిఫరెంట్ అనేది తెలుస్తుంది. సో క్వశ్చన్ ఏ విధంగా చేయాలి కన్ఫ్యూజన్ లేకుండా అనేది అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కల్చర్కి సంబంధించి వాళ్ళ యొక్క సంస్కృతి ఏ విధంగా ఉన్నది. సో ఇక్కడ శాతవాహనులను మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు దీనిలో నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో శాతవాహనుల నుంచే మనకు శాతవాహన సమాజం నుంచి కానీ, లేదంటే శాతవాహనుల ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, సో లేదంటే పరిపాలన వ్యవస్థ గురించి కానీ, అంటే వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని విభజించిళ్ళు అని చెప్పేసి, సో దానికి ఎవరెవరు అధికారులు ఉండేది అని చెప్పి. సో నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ ఏ దేశాలతో అంటే వాళ్ళు వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నారు, సో ఎలాంటి నాణాలు ఉపయోగించిళ్ళు, పోటీన్ అనే నాణాన్ని ఉపయోగిస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఆ నాణాన్ని ఏ లోహాలతో మిక్స్ చేసి ఉపయోగించిళ్ళు. సో వాళ్ళ దగ్గర వడ్డీ వ్యాపారం ఉంటుంది. సో ఆ వడ్డీ వ్యాపారాన్ని తెలిపే ఇన్స్క్రిప్షన్, శాసనం ఉంటుంది. రైట్, సో ఇక్కడ పట్టణాల గురించి తెలిపే శాసనం ఉంటుంది. సో ఇంపార్టెంట్ అన్నీ కూడా మనము ఈ ప్రాంతంలో నేర్చుకుంటాం. సో ప్రతిదీ కూడా ఓకే. సో ప్రతి రాజ్యానికి సంబంధించి సంగం, శాతవాహన, పల్లవాస్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, చోళాస్, సో వీళ్ళందరికీ సంబంధించి. సో ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది టాపిక్, పెద్దగా ఏముండదు చోళ రాజ్య వంశాలకు సంబంధించి. ఓకే, సో మెయిన్గా ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఏరియా ఇది శాతవాహనులు, ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. రైట్, ఇది చాలా సింపుల్ ఉంది, మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో కూడా తక్కువగానే ఉంది. మా అయితే దీంట్లో నుంచి ఒక 15 to 20 పాయింట్స్ వస్తాయి అన్నిటికి సంబంధించి, వీటన్నిటికి పరిపాలన, సమాజం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతికి సంబంధించి. రైట్, మీరు ఏదైనా పబ్లికేషన్ చదివాలనుకో పరిపాలనకు సంబంధించి ఒక 50 పాయింట్లు ఉంటాయి, సమాజానికి ఒక 20 పాయింట్లు, సో ఆర్థిక వ్యవస్థకు ఒక 20. ఇవంతా స్క్రాప్, దీన్ని చదవడం వల్ల టైం వేస్ట్ ఏమి ఉండదు. రైట్, సో కోచింగ్ తీసుకోవడానికి, ఓన్గా చదువుకోవడానికి తేడా అది. కోచింగ్లో ఏం చదవాలనో ఏం చదవకూడదో అర్థమవుతూ ఉంటుంది, క్వశ్చన్ ఏం ఏరియా తెలుస్తుంది. సో కోచింగ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే స్క్రాప్ కూడా చదువుతాం.
సో ఏదైతే అవసరం లేని టాపిక్సో వాటిని కూడా చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల కన్ఫ్యూజన్ ఎక్కువగా క్రియేట్ అవుతాం. రైట్. సో ఈ టాపిక్స్ తర్వాత మనకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే, సో అరబ్ ఇన్వెన్షన్, అరబ్బుల దండయాత్ర. రైట్. సో ఇక్కడ మనము గజనీ గురించి, గోరీ గురించి, సో వీళ్ళ గురించి, వీళ్ళ యొక్క దండయాత్రల గురించి, సో వీళ్ళు ఎప్పుడెప్పుడు దండయాత్రలు చేసేవాళ్ళు, అసలు ఎందుకు దండయాత్రలు చేసేవాళ్ళు, భారతదేశం పైన ఎక్కడి నుంచి దండయాత్ర చేసేవాళ్ళు, 3 వైపుల సముద్రం ఉన్నది, ఒకవైపు హిమాలయాలు ఉన్నాయి, మరి ఏ వైపు నుంచి వీళ్ళు దండయాత్ర చేసేవాళ్ళు. సో హిందూ మహాసముద్రం ఉన్నది, అరేబియా ఉన్నది, బంగాళాఖాతం ఉన్నది. సో నార్త్లో కంప్లీట్గా 2400 కిలోమీటర్స్తోని హిమాలయాలు ఉన్నాయి. సో ఏ వైపు నుంచి దండయాత్రలు చేసిళ్ళు, ఏ టైంలో దండయాత్రలు చేసిళ్ళు, వేటిపైన దండయాత్రలు చేసిళ్ళు. ఓకే. సో దానివల్ల భారతదేశం పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ అరబ్ ఇన్వెన్షన్స్లో చదువుకుంటాం. రైట్. సో దాని తర్వాత మనకు వీళ్ళు అయిపోయిన తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్లో ఫస్ట్ బానిస వంశం గురించి. ఇక్కడ చదువుకునే వంశాలు ఏంటి అంటే, బానిస వంశం ఒకటి, తుగ్లక్ వంశం ఒకటి. రైట్. సో నెక్స్ట్ ఖిల్జీ వంశం ఒకటి, నెక్స్ట్ సయ్యద్ వంశం ఒకటి, సో లాస్ట్ లోడీ వంశం ఒకటి. సో ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ గురించి, దాని తర్వాత ఇల్టుట్మిష్ గురించి. సో వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉన్నది, సో వీళ్ళు ఏమన్నా కట్టడాలు నిర్మించిల్లా, ఏమైనా ట్యాక్సెస్ ఉందా, లేకపోతే ఈ ఇల్టుట్మిష్ సైనికులకు ఏదైనా పద్ధతి జస్ట్ లైక్ అంటే ఇక్తా పద్ధతి లాంటిది ఏదైనా ప్రవేశపెట్టిండా. సో ఇలాంటివన్నీ కూడా మనము ఒక్కొక్క వంశంలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, వాళ్ళు ప్రవేశపెట్టిన విధానాలు ఏంటి, సో వాళ్ళు అంటే అది సమాజపరంగా కావచ్చు. ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుంది బుక్లో అంటే, ఖిల్జీ వంశము అని చెప్పేసి ఉంటుందండి. సో ఖిల్జీ వంశానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అంతా ఒకే దగ్గర ఉంటుంది. సో అలా కాకుండా ఖిల్జీ వంశంలో మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉంటుంది. సో అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెడతాడు. సో వాటిని షెహనాయి మండీ అంటారు. సో ఈ వ్యవస్థ ఏంటి, సో ఇంకొకటి పోస్ట్ మ్యాన్ వ్యవస్థ ఉంటుంది, దాన్ని ప్రవేశపెడతాడు. ఆ వ్యవస్థ ఏంటి, ఎవరిది వాళ్ళ దగ్గర క్లియర్ కట్గా చదువుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి చదువుకోవడం వేరు. సో ఈ విధంగా ఎందుకు సంస్కరణలు ప్రవేశపెట్టిలో నేర్చుకుని చదువుకోవడం వేరు. సో వీళ్ళ దగ్గర పెద్దగా ఏముండదు సయ్యద్ వంశం దగ్గర. సో నెక్స్ట్ లోడీ వంశం దగ్గర మనకు సో వాళ్ళ ఈ బిల్డింగ్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఈ ఏటవాలు గోడ విధానము అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏ విధంగా మార్పు తీసుకొచ్చిన తర్వాత ఆర్కిటెక్చర్లో అనేది లోడీ వంశం దగ్గర చూస్తాం. సో ఈ లోడీ వంశం పైన దాడి చేసి సో మొఘల్స్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారండి. మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. ఓకే. సో అక్కడి వరకు ఇది అంతా కూడా మనకి ఏన్షియంట్. సో దీని తర్వాత మనకు మిడ్వల్ వస్తుంది. ఓకే. సో ఇక్కడనే దీంతో పాటు మనం ఏమేమి చూస్తాము అంటే, ఇప్పటి వరకు అంటే మనకి మగధ సామ్రాజ్యం నుంచి నెక్స్ట్ మొఘల్స్ వరకు ఎవరెవరు ట్రావెల్స్ వచ్చిళ్ళు, ఏ రాజు టైంలో వచ్చిళ్ళు, వాళ్ళు ఏమైనా బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయా, సో దానిలో భారతదేశానికి సంబంధించి ఏమైనా పేర్కొన్నారా, సో ఏదైనా ఇన్స్క్రిప్షన్కి సంబంధించి పేర్కొన్నారా, లేదంటే ఏదైనా స్తూపాలకు సంబంధించి పేర్కొన్నారా, ఇవన్నీ కూడా మనము ఈ ట్రావెలర్స్ అకౌంట్స్ అనే చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. రైట్. సో వాళ్ళ దాంట్లో ఇంపార్టెంట్ ఎవరు అంటే హ్యూయన్ సాంగ్,
సో వీళ్ళను అంటే ఇట్సింగ్, అబుల్ ఫజల్, సో వీళ్ళందరి గురించి ఎవరైతే ట్రావెలర్స్ భారతదేశానికి వచ్చిలో సో వాళ్ళందరి గురించి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇలా చదువుకుంటూ డీటెయిల్గా సెగ్రిగేట్ చేసుకుంటూ ఒకదానితో ఒకటి కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ సిలబస్లో ఏం మెన్షన్ చేసిండో మనం ఏం చదువుకుంటున్నాం, ఎక్స్ట్రా చదువుకోకపోవడం వల్ల మనకు టైం సేఫ్తో పాటు క్వశ్చన్లో కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. ఎక్కువగా చదువుకో, ఇది అడుగుతాడేమో, వాడు టెక్స్ట్ బుక్స్ సంబంధించినంత వరకు మాత్రమే అడుగుతాడు, ఎక్సెస్ ఏం అడగడు. ఆ వాటిని ఎలా రివిజన్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్గా సిలబస్ని తక్కువ టైంలో ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా ఏ విధంగా చదవాలి, సో ఇది మన కోచింగ్లో నేర్పించబడుతుంది. ఓకే, సో మీకు మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మొఘల్స్ నుంచి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి తర్వాత పార్ట్లో డిస్కస్ చేద్దాం. సో మీకు ఒకవేళ క్లాసెస్ కావాలి అంటే మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఏమైనా క్వారీస్ ఉంటే 8885607060 సో ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో కోర్స్ ఫీ వచ్చేసి 3000. ఓకే, మీకు మళ్ళీ చెప్తున్నా, సో మనకు 7th or 8th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, మ్యాక్సిమం 7th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇంత తక్కువ ఫీలో బెస్ట్ క్వాలిటీస్తో క్లాసెస్ చెప్పడము అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా లేదండి. ఓకే, సో మీరు విన్న తర్వాత అస్సలు రిగ్రెట్గా ఫీల్ అవ్వరు. సో మనం పెట్టిన దానికి కంపల్సరీగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాం. సో మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అది మీకు మంచి భవిష్యత్తుకు బాటలాగా నిలుస్తుంది. రైట్, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.